నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్న విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఉదయం 11 గంటలకు ప్రధానితో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సైనిక సన్నద్ధపై నిన్న రక్షణ మంత్రికి సిడిఎస్ అనిల్ చౌహాన్ బ్రీఫింగ్ కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. సిడిఎస్తో సమావేశం తర్వాత ప్రధానితో రక్షణ మంత్రి సమావేశం కావడం, ఇప్పటికే నేవీకి సంబంధించి అరేబియా సముద్రంలోకి క్షిపణులు దిగడంతో ఈ రాత్రి ఏదో జరగబోతోంది అనే సంఘటన, దానికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయి. ఊహాకందని రీతిలో శిక్షిస్తామంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అయితే వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రితో భేటీ తర్వాత ప్రధాని ఇచ్చే డైరెక్షన్స్ ఏంటి, ఆ డైరెక్షన్స్తో ఎటు అడుగు వేయాలి అన్నట్టుగా కూడా రక్షణ శాఖ మంత్రితో పాటు మిగిలిన వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో సైనికాధికారులతో ఆర్మీ చీఫ్ ద్వివేది సమీక్ష నిర్వహించారు. రావల్పిండిలో బంకర్లు ఉన్నాడంటూ మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఇక్కడ యుద్ధానికి సిద్ధం, ఏ రకంగా కూడా ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, ఊహకందని రీతిలో శిక్షిస్తామంటూ భారత ప్రధానితో పాటు భారత్కి సంబంధించిన త్రివిధ దళాలన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉంటే, అటు పాకిస్తాన్కి సంబంధించి ఆర్మీలో సైనికులు వరుసగా రాజీనామాలు చేయడం చూస్తున్నాం. సైనికులు, సైనికాధికారులు కూడా రాజీనామా చేస్తున్నారు. పాకిస్తాన్ సైనికాధికారుల్లో భారత్తో యుద్ధం భయం చాలా కొట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులను దేశం దాటిస్తున్నట్టుగా కూడా సైనికాధికారులు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికి కనిపించకుండా పోయారు పాక్కు సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కుటుంబం మొత్తం దేశం విడిచి పారిపోయారంటూ కూడా స్థానికంగా వస్తున్న మీడియాలో అయితే కథనాలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత కనిపించకుండా పోయారు ఆ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోయి ఉంటారని అధికారులు అంటున్నారు. కొకర్నాంగ్ అటవీ ప్రాంతంలో 22 గంటలుగా ట్రెక్కింగ్ చేసి కొండలెక్కి బైసారస్ వ్యాలీకి చేరుకొని ఉగ్రవాదులు దాడి చేశారని, ఎలా జరిగింది ఈ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలన్నింటినైతే సేకరించారు. 6 రోజులుగా అనంతనాగ్ అడవుల్లో ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్లను వినియోగించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. స్మగ్లింగ్ చేసిన హుమా కంపెనీకి చెందిన శాటిలైట్ ఫోన్లు వాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక భారత్ పాక్ సంబంధించిన సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం ఉంది. కేంద్ర రక్షణ మంత్రితో సిడికి జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. అంతేకాదు ఇవాళ 3 గంటలకు, అంటే మరికొంతసేపట్లో మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యేటప్పటికి కూడా భేటీ కూడా అయిపోతుంది. పిఎంతో ఒక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అజిత్ దోవెల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు పాల్గొనబోతున్నారు. అలాగే శ్రీ రాజ్నాథ్ సింగ్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అలాగే జనరల్ అనిల్ చౌహాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, అలాగే అడ్మిరల్ దినేష్ కే తిరుపతి చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్, అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్, వీళ్ళంతా కూడా ఒక రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నారు. ఒక మీటింగ్లో అయితే పాల్గొనబోతున్నారు. ఈ రాత్రికే, అంటే నేవీకి ఈసారి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే భారత నేవీకి ఉన్న ప్లస్ పాయింట్స్తో పోలిస్తే పాకిస్తాన్కి చాలా మైనస్లా ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కి చుక్కలు చూపించాలి అని అంటే నీళ్ళ నుంచి యుద్ధం అనేది కరెక్ట్ అనేది ఆలోచన వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దిశగా ఇప్పటికే అరేబియా సముద్రంలోకి విక్రాంత్తో పాటు అనేక క్షిపణుల మీద ప్రయోగాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రికే దీనికి సంబంధించి ప్రయోగం జరగనున్నట్టుగా, ఈ రాత్రికే పాక్ మీద దాడి చేయబోతున్నట్టుగా కూడా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు భారత్కి మద్దతు ఇస్తున్నాయి. ఈవెన్ సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం అనేది తప్పు, అలాంటి వాటికి వ్యతిరేకంగా ఉండాలి, ఉగ్రవాదం అంతు చూస్తామన్న వాళ్ళకు అండగా ఉండాలి అన్నట్టుగా ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంటే ఒక పక్క నుంచి భారతీయ సైనికులు అందరూ కూడా, అంటే అటు ఎయిర్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, నేవీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇటు ఆర్మీ బేస్ కానివ్వండి, చాలా స్ట్రాంగ్గా పాకిస్తాన్ని ఈసారి గట్టిగా కొట్టాల్సిందే అని ఉంటే పాకిస్తాన్ ఆర్మీ గజగజ వణికిపోతుంది భారత్ని చూసి. ఎక్కడికక్కడికి రాజీనామాలు చేస్తూ దేశం వదిలి పారిపోతున్నారు. ఈ రాత్రికి ఏం జరగబోతోంది, ఈ మీటింగ్ తర్వాత ఏమవుతుందనేది చూడాలి. ఇప్పటికే రాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది. రాష్ట్రపతికి సంబంధించి మనందరికీ తెలిసిందే, త్రివిధ దళాలకు ఆవిడే అధిపతి, ఆవిడే చూసుకుంటారు. కాబట్టి ఆవిడకు కూడా ఏం చేయబోతున్నారనే ప్రణాళికలు చెప్పినట్టుగా ఆవిడ వైపు నుంచి కూడా ఎస్ అనే ఆర్డర్స్ వచ్చినట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏమవుతుంది అనేది. ఏదేమైనా కానీ భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నేవీతో ఈసారి భారత్కి చుక్కలు చూపించబోతున్నట్టుగా ప్రధాని మోదీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే అలాగే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ద్వారా చేయొచ్చు.
చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.